హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ కంపెనీ గురించి అనాలిసిస్ అనేది చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో లీడర్గా ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి కూడా ప్రాఫిట్ అనేది స్ట్రాంగ్గా జనరేట్ చేసి ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. స్టాక్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ యొక్క కంపెనీ పేరు మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. మనం లాస్ట్ 2 ఇయర్స్లో డేటా అనేది తీసుకున్నట్టయితే బిఎస్సి ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఎంసీఎక్స్ కావచ్చు, కమోడిటీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, సిడిఎస్ఎల్ మన యొక్క డెలివరీ డేటా అనేది మన షేర్స్ డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కమిషన్స్ రూపంలో చాలా రెవెన్యూ అనేది జనరేట్ అయింది. ఎందుకంటే చాలామంది వచ్చేసి మార్కెట్లో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, డెలివరీ తీసుకోవడం, ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ యాక్టివిటీస్ అనేది పెరిగాయి అనమాట. ట్రేడింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. సో దానివల్ల ఆ కంపెనీస్కి చాలా అగ్రెసివ్గా మంచి ఆదాయం అనేది కలగడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యవర్తి ఉన్నారు, వాళ్ళనే బ్రోకర్స్ అంటాం. దాంట్లో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఒక బ్రోకర్ అనమాట. వీళ్ళ ద్వారా ఏంటంటే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, ట్రేడింగ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలా వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ అనేది ఏదైతే ఇక్కడ మనం సిడిఎస్ఎల్ కానీ, బిఎస్సి కానీ, ఎంసీఎక్స్కి ఏ విధంగా అయితే జనరేట్ అయిందో వీళ్ళకి కూడా అంత స్ట్రాంగ్గా రెవెన్యూ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేస్తుంటారు, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి సర్వీస్ అందిస్తారు. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏంటంటే అసెట్ టు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హౌసింగ్ ఫైనాన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 35,270 కోట్లు ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇండిసెస్ లేదా సెక్టార్ ఉందో, అంటే ఇక్కడ బ్రోకింగ్ సంబంధించింది, దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మొత్తం మీద యావరేజ్గా తీసుకుంటే 16 కనిపిస్తుంది. బట్ ఈ యొక్క కంపెనీకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 12.6 ఉంది అనమాట. 6 ఉంది. అంటే రిలేటివ్గా ఈ యొక్క ఇండస్ట్రీతో పోల్చుకుంటే దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చాలా తక్కువ ధరలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ యాన్యువల్గా మనం చూసుకున్నట్టయితే 38.3% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో గ్రోత్ అనేది కనిపించింది. అట్ ద సేమ్ టైం పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. 2,705 కోట్లు ఏంటంటే పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది కంపెనీ దగ్గర ఉంది. ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ టోటల్ రెవెన్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 70% ఇంక్రీజ్ అయింది. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 7,130 కోట్లు అనేది రెవెన్యూ జనరేట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఓవరాల్గా యాన్యువల్గా చూస్తే 2,440 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసింది. ఇక ఆపరేటింగ్ మార్జిన్ అనేది చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం కదా, అది లాస్ట్ ఇయర్ 44.7% ఉంది. ఇది వెరీ గుడ్ మార్జిన్ బిజినెస్. బట్ ఈ సంవత్సరం మనకేంటంటే 57%కి ఇంక్రీజ్ అయింది. టోటల్గా 27.5% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపేర్ చేస్తే ఆ మార్జిన్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇది వెరీ స్ట్రాంగ్ మార్జిన్ ఉన్న బిజినెస్ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అనేది మనం చూస్తే 882 కోట్లు అనేది ప్రాఫిట్ అని జనరేట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క నెట్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. మనం చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 38%, అదేవిధంగా టోటల్ అసెట్స్ వీళ్ళకి 31,830 కోట్లు అసెట్స్ ఉన్నాయి. అయితే నెట్ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్గా ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే 516% ఇంక్రీజ్ అయింది. ఏంటంటే కోవిడ్ తర్వాత ఏమైందంటే షార్ప్గా రైజ్ అయ్యి అక్కడ డిప్ అయిపోయింది. డిప్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు షార్ప్గా రైజ్ అవడం వల్ల ఈ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎనీహౌ వీళ్ళ దగ్గర ఏంటంటే 2,705 కోట్లు నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గా ఉంది. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ 8 క్వార్టర్స్ నుంచి కూడా ఈ కంపెనీ ఏంటంటే రెవెన్యూ కావచ్చు, నెట్ ప్రాఫిట్ కావచ్చు, కన్సిస్టెన్సీగా పాజిటివ్గా ఇస్తూ వస్తుంది. అండ్ లో డెప్ట్ ఉందన్నమాట. అప్పులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మనం డేటా అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇటువంటి కంపెనీస్కి, ఈ సెక్టార్స్కి ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా కొంత పుష్ అనేది అప్ సైడ్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. అందుకని మనం ఏంటంటే మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద మనం పాజిటివ్గా ఉన్నాం. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి ప్రస్తుతం 600 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 720 దాకా మనం టార్గెట్ అయితే ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ ఫైనాన్షియల్ కంపెనీ గురించి అనాలిసిస్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.